వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మన ధ్యానముకై యెహోషువ గ్రంథము మనం ధ్యానిస్తున్నాము. 6వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుతాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చేయుచు రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవవలెను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలను ఊదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి, మీరు నిబంధన మందసమును ఎత్తుకొని మోయుడి. 7 యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేలు కొమ్ము బూరలను 7 పట్టుకొని నడవవలెనని వారితో చెప్పెను. మరియు అతడు, మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడనియు యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవవలెననియు ప్రజలతో చెప్పెను. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసమును వారి వెంట నడిచెను. యోధులు బూరల నూదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బూరలను ఊదుచుండిరి. మరియు యెహోషువ, మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు. మీ కంఠధ్వని వినబడనీయవద్దు. మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు. నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలనని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. అట్లు యెహోవా మందసము ఆ పట్టణమును చుట్టుకొని ఒకమారు దాని చుట్టూ తిరిగిన తర్వాత వారు పాలెములో చొచ్చి రాత్రి పాలెములో గడిపిరి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవైన మా ప్రియ తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు ప్రభువా, మీ మాటలు, మీ వాక్యాన్ని మేము చదివి ఉన్నాము. ధ్యానించుటకు సహాయము చేయండి. నిలిచిన నన్ను మీరు బలపరచండి. ఆత్మపూర్ణునిగా చేయండి. మీ మాటలు నా నోటికి అందించండి. మా అందరితో మీరు మాట్లాడుమని, ఉన్న సమయములో చక్కగా మేము ధ్యానించుటకు మాకు సహాయపడుమని, శ్రద్ధగా వినగలుగునట్లు కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము యెహోషువ గ్రంథానికి వచ్చాము. వారు యోర్దాను నది దాటారు. ఇప్పుడు యెరికో పట్టణము ఎదుట నిలిచి, యెరికో పట్టణము దాటాలని, దాన్ని స్వాధీనపరుచుకోవాలని ఉండగా యెరికో పట్టణస్థులు, రాజు ఏం చేశాడంటే తలుపులు మూసేశాడు. యెరికో పట్టణము చాలా పెద్ద పెద్ద ప్రాకారములు గల పట్టణం. అది ఎత్తైన ప్రాకారాలు ఉంటాయి. ఎక్కడనూ లోపలికి ఎంట్రీ చేయడానికి వీలుండదు. పెద్ద తలుపులు ఉన్నాయి. తలుపులు వారు మూసుకున్నారు. ద్వారం మూసి వేయబడింది. దేవుడు యెహోషువతో చెప్పాడు, నేను ఈ పట్టణాన్ని మీకు స్వాధీనం చేస్తాను. ఎలా చేస్తాడో తెలియదు కదా, కానీ యెహోషువకు చెప్పాడు, దీన్ని మీకు స్వాధీనం చేస్తాను, మీ చేతికి అప్పగిస్తాను.
కనుక దేవుడు ఒక క్రమాన్ని చెప్పాడు, ఎలా తాను ఈ పట్టణాన్ని వారికి స్వాధీనం చేస్తాడో ఆ విధానాన్ని వారికి చెప్పాడు. ఇప్పుడు మనము గతసారి 3వ వచనము ఒకటే ధ్యానించుకున్నాము. 3వ వచనములోనే ఆగిపోయాం. మీరందరూ యుద్ధ సన్నద్ధులై ఉండాలి అన్నాడు. మొదటి విషయం ఏంటి? వారికి అందరూ యుద్ధ సన్నద్ధులుగా ఉండాలి. యుద్ధ సన్నద్ధులు అంటే ఏంటో గతసారి ఆలోచన చేశాం. యుద్ధానికి సిద్ధపడిన వారుగా ఉండాలి. యుద్ధానికి సిద్ధపడిన వారు ఎలా ఉంటారు? వారికి కావలసిన యుద్ధ వస్త్రాలు, యుద్ధ ఆయుధాలు ధరించుకొని ఉండాలి. అది మనం నేర్చుకున్నాం. ఇవన్నీ మనము ధ్యానించుటలో మన ఉద్దేశం ఏంటంటే, నేడు ఆత్మీయ జీవితానికి కావలసిన పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ఒక చరిత్రగా జ్ఞాపకం ఉంచుకోవడం అది ఒక విషయం అయితే, అందులోని ఆత్మీయమైన పాఠాన్ని నేడు మన జీవితాలకు అవసరమైనవి నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. సౌండ్ ఏదో నాకు కొంత డిఫరెన్స్ అనిపిస్తున్నది. కనుక మనము నేర్చుకునే ప్రతి విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మన జీవితాల్లో అవసరమైన విషయాలను క్రమపరుచుకోవాలి. మన యుద్ధోపకరణాలు ఏమిటో చూసాం గతసారి. అవి ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు, శరీర సంబంధమైనవి కావు. ఇప్పుడేం చెప్తున్నాడంటే, వారు యుద్ధ సన్నద్ధులై ఉండాలి, పట్టణమును ఆవరించాలి, ఒక మారు దాని చుట్టూ తిరగాలి అన్నాడు. వారందరికీ చెప్తున్నాడు. కొందరే మీరు తిరిగి రండి అని చెప్పలేదు కదా. మీరందరు ఇక్కడ ఉండని కొందరు తిరిగి రండి ఒకసారి అనలేదు. ఆ పట్టణము చుట్టూ వారు తిరగాలి ఒకసారి. ఎంతమంది ఉన్నారు? వారు ఎంతమంది ఉన్నారు? 20 లక్షల మంది కంటే ఎక్కువగా ఉన్నారు. వారందరూ యుద్ధ సన్నద్ధులుగా, యుద్ధానికి సిద్ధపడి వెళ్ళేవారుగా ఉండాలి. అలాగుండి వారు ఒక మారు దాన్ని అంతా చుట్టూ తిరగాలి అన్నాడు. 6 దినాలు అలాగూ వారు చేయాలి. 6 దినాలు వారు నడిచే క్రమమును దేవుడు ఏర్పాటు చేశాడు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగములో వారు ఎలా నడవాలంటే, మీరు తర్వాత వాటిని గమనించండి. ముందు ఎవరు ఉండాలి? ముందు ఎవరు ఉండాలి? చదివాం కదా. ఎవరు ఉండాలి చెప్పండి. మంచిది అదండి. అందుకే నేను ఇంతదాకా చదివినాను. యోధులు ఉండాలి. యోధులు ముందు ఉండాలి. యోధుల తర్వాత బూరలు ఊదే యాజకులు ఉండాలి, 7. దాని వెనకాల మందసం ఉండాలి. మందసము వెనకాల దండంతా ఉండాలి. ఇది వారి క్రమం. మనం ఊహించుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు ఎలా ప్రయాణం చేస్తున్నారు. మొట్టమొదట యోధులు ఉండాలి. యోధులు అంటే ఏంటి చెప్పు? యోధులంటే వారియర్స్ అన్నాం కదా. వారియర్స్ అంటే పోరాడువారు. పోరాడేవారు, యోధులుగా ఉన్నవారు ముందర ఉండాలి. యోధులంటే ఈరోజు ఎవరు? పోరాడేవారెవరు? పోరాటము అనేది మనకు అక్షరార్థమైన ఆయుధాలు లేవు. పోరాడడానికి దేవుడు మనకు చెప్పలేదు. మనకున్నవి ఆత్మ సంబంధమైన ఆయుధాలు. యోధులు అని ఎవరిని అంటారంటే, పోరాడే వారిని యోధులు అంటారు. మనలో ఎవరు యోధులు చెప్పండి? పోరాటము అనేది ఎక్కడ? ప్రార్థనలో ఉంటుంది. చూద్దాం, మీకు వాక్యాలు తీసి చూపెడతాను. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 32 వచనాలు కలిసి ఉన్నాయి. మధ్యలో 5వ 6వ లైన్లో ఒక మాట, మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు
నాతో కలిసి పోరాడవలెనను అని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను అన్నాడు. ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలెను. ప్రార్థనలో పోరాడే అనుభవం, ప్రార్థనలో పోరాడే అనుభవం కలిగిన వారు యోధులు. మనమంతా ప్రార్థన చేస్తాం, మనమంతా యోధులమేనా? ప్రార్థన చేసే వారందరూ అందరూ యోధులు కాదు. ప్రార్థనలో పోరాడవలెను, పోరాడేవారే యోధులు అన్నాం కదా మనము, కదా. ప్రార్థన చేసేవారు యోధులు కాదు, ప్రార్థనలో పోరాడేవారు యోధులు అన్నాడు. ఆత్మీయ జీవితంలో, ఆత్మీయతలో, ప్రార్థనలో పోరాడే అనుభవాలు ఉండాలి. ప్రార్థనలో ఎన్ని రకాల అనుభవాలు ఉన్నాయంటే, ఒకటి పోరాడే అనుభవం ఉన్నది, రెండవది పట్టుదలతో ప్రార్థన చేసే అనుభవం ఉంటుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఇంకొక అనుభవం ఏంటో అక్కడ ఆఖరి భాగములో, వచనం ఆఖరిలో ఏమున్నదంటే, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి అన్నాడు. ఇంకొక అనుభవం ఏంటి? ప్రార్థనలో పట్టుదలతో ప్రార్థన చేసే అనుభవం. మరొక అనుభవాన్ని చూద్దాం మనము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా అన్నాడు. ఇంకొక అనుభవం అంటే ఆసక్తితో ప్రార్థన చేయడం. చూడ, ప్రార్థనలు ఎన్ని రకాలుగా మనము ఏ స్థాయిలో ఉన్నామో ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు ఆసక్తితో ప్రార్థన చేయడము ఒక అనుభవం, పట్టుదలతో ప్రార్థన చేయడము అనేది. లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఇక్కడ మరొక పదాన్ని మనం చూస్తున్నాం. ఏంటిది? విసుకకుండా నిత్యము ప్రార్థన చేసే అనుభవం. విసిగిపోవద్దు, విసుకకుండా నిత్యము ప్రార్థన చేసే అనుభవం. తెస్సలోనికైలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఎడతెగక ప్రార్థన చేయుడి అన్నాడు. ఎడతెగకుండా ప్రార్థించే అనుభవం, విసుకకుండా నిత్యము ప్రార్థించే అనుభవం, ఆసక్తితో ప్రార్థించే అనుభవం, పట్టుదలతో ప్రార్థించే అనుభవం, పోరాటముతో ప్రార్థించే అనుభవం. ఏ అనుభవంలో మనం ఉన్నామో ఇప్పుడు పరిశీలన చేసుకోవడానికి దేవుడు మనకు చూపిస్తున్నాడు. మన ప్రార్థన అనుభవం ఎలాగున్నది? అప్పుడప్పుడు ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నామా? ప్రార్థన చేసినంత మట్టుకు ఆసక్తితో ప్రార్థన చేస్తున్నామా? ఆసక్తి ఉన్నదా? నా ప్రార్థన అయిపోగానే నేను లేచిపోతా అనుకుంటున్నావా? కొందరు శనివారాలు అలాగే చేస్తారు. నా ప్రార్థన అయిపోతే నేను వెళ్ళిపోతానంట. ప్రార్థన యందు ఆసక్తి కాదు, ఏదో నా వంతు వస్తే నేను ప్రార్థన చేసి వెళ్ళిపోతాను అనేది. వంతులకు ప్రార్థన చేసి వెళ్ళిపోవడం ఆ ప్రార్థన. అది ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఆసక్తి ఉండాలి ప్రార్థన యందు, పట్టుదల ఉండాలి. పట్టుదల అంటే దేనికి? ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం మనం, పట్టుదలతో ఉండాలి. అది నాకు ప్రభు నా ప్రార్థన వినాలి, నేను అడిగినవి పొందాలి నేను. అది పట్టుదల. అది దొరికే వరకు మనము ప్రార్థన పట్టుదలతో చేయడం ఇదొక గొప్ప అనుభవం. ఆ తర్వాత ఏమనుకున్నాము? విసుకకుండా నిత్యము ప్రార్థన చేయడం.
ప్రార్థన చేస్తున్నాము, నెలలు గడిచిపోయింది, సంవత్సరాలు గడిచిపోయింది, ఏదో ఒక విషయాన్ని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాం, మొరపెడుతున్నాం, కానీ ఏమీ కనిపించడం లేదు. ఏలియా ప్రార్థన చేశాడు, వర్షము కురవాలని ప్రార్థన చేశాడు కదా. ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? 7 సార్లు. ఆయన కూడా ఒకసారి చూశాడు, 2 సార్లు చూశాడు. ఒక్క మేఘం కూడా కనిపించలేదు. 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా ఉండిపోయింది. ప్రార్థన చేశాడు, మళ్ళీ లేచాడు, ఏమీ కనిపించలేడు. సేవకునికి చెప్పాడు, వెళ్ళి చూడరా ఏమైనా కనిపిస్తుంది ఏమంటే ఏమీ లేదన్నాడు. విసిగిపోలేదు, మళ్ళీ ప్రార్థన చేశాడు. మళ్ళీ చూడ్డానికి వెళ్తే ఏమీ కనిపించలేదు. మళ్ళీ ప్రార్థన చేశాడు. ఆఖరుగా ఒక అరచేతంతా ఒక చిన్న మేఘం కనిపించింది. 40వ కీర్తన 1వ వచనములో ఏమన్నాడు? నేను సహనముతో యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటిని, ఆయన చెవియొగ్గి నా మొరను ఆలకించెను. పట్టుదల, విసుకకుండా నిత్యము ప్రార్థన చేయాలని లూకాసు వార్త 18వ అధ్యాయంలో దేవుడు ఒక ఉపమానం కూడా చెప్పాడు. విసుగకుండా ప్రార్థన చేసే అనుభవం. మరొక అనుభవం ఏంటంటే పోరాడే అనుభవం ప్రార్థనలో. యాకోబు మనకు కనిపిస్తాడు. పాత నిబంధన గ్రంథానికి వస్తే యాకోబు రాత్రంతా పోరాడాడు. ఏం పోరాటం చేశాడు ప్రభుతో? ఒక నరుడు అనుకున్నాడు, పోరాడాడు. రాత్రంతా ఏమనుకున్నాడు, ఏం అడిగాడు, ఏం పోరాడాడు? ఒకే ఒక మాట అనుకుంటా, నన్ను దీవించు ప్రభు, ఆశీర్వదించు అని ఉండొచ్చు. ఇంకేం లేదు. నీ పేరేంటని చెప్పినప్పుడు, అడిగినప్పుడు నేను యాకోబుని అన్నాడు, మోసగాన్ని అన్నాడు, ఒప్పుకున్నాడు. రాత్రంతా పోరాడాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు. నీవు ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను విడువను అన్నాడు. ఆ పోరాటములో విడవకుండా పోరాడితే ఆఖరికి ఏం చేశాడు? ఒక దెబ్బ కొడితే తుంటి నరము ఊడిపోయింది. అంతగా పోరాడాడు, కానీ జయించాడు, ఆశీర్వదించబడ్డాడు. అటువంటి వారిని యోధులు అంటారు ప్రార్థనలో. ఏదో 10 నిమిషాలు ప్రార్థన చేసి వెళ్ళిపోతే నేను ప్రార్థన యోధుడనంటే సరిపోదు. యోధుడు ముందుండాలి. ముందున్నవారు ఎలా ఉంటారు? యుద్ధములో కూడా ఇలాగూ కొన్ని క్రమాలు ఉంటాయండి. సైన్యములో కూడా ముందున్నవారు యోధులు ఉంటారు, ధైర్యం కలిగిన వారు. దావీదు యుద్ధములో కొందరిని పంపినప్పుడు చూడండి, ఊరియాను పంపుతాడు అక్కడికి. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయములో మొదటి వరుసలో ఎవరుంటారు? 16వ వచనం. యోవాబు పట్టణమును ముట్టడి వేయుచుండగా ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపెను అన్నాడు. ధైర్యవంతులు ఉంటారు. యుద్ధములో ఎవరు ముందుంటారంటే ధైర్యవంతులు ఉంటారు. వారే యోధులు, వారే పోరాడేవారు. ఏ వరుసలో ఉన్నామో మనము పరిశీలన చేసుకునే అవసరత దేవుడు చూపిస్తున్నాడు. యోధులుగా ఉన్నామా? మామూలుగా దండులో సైన్యం వెనకాల ఉన్నామా? దండంతా ఎక్కడున్నది? వెనకాల ఉన్నారు. కనుక యోధులు ముందుగా నడవాలి అన్నాడు. ప్రార్థనలో ఇన్ని అనుభవాలు మనం చూసాం. అందుకే ఎక్కువగా ప్రార్థనలో మెట్లు మనము ఎక్కుతూ ఉండాలి. ఆసక్తితో ఉన్నదా? ప్రార్థనలో ఆసక్తి ఉన్నదా? నిద్రపోతామా? ప్రార్థన అనేసరికి ఎక్కువ మందికి నిద్ర వస్తుంది. ప్రార్థన అనేసరికి ఎక్కువ మందికి ఆయాసం కలుగుతుంది. అపవాది భయపడేది ప్రార్థనకే. అందుకే ప్రార్థన చేయనీయకుండా ఆటంకపరుస్తాడు మనల్ని. ప్రార్థన అనేసరికి పిల్లల అల్లరి జరుగుతుంది. ప్రార్థన అనేసరికి ఎవరైనా వస్తారు. ప్రార్థన సమయంలో చూడండి, గమనించండి, ఏదైనా ఒక ఆటంకాన్ని అపవాది తీసుకొస్తాడు. నీ ఒక నిశ్చయత కలిగి నేను ప్రార్థన చేసుకుంటాను,
ప్రతి సమయంలో నేను ప్రభు సన్నిధిలో గడుపుతాను అనుకోనండి. ఏదో ఒక ఆటంకాన్ని మన ముందుకు తీసుకొస్తాడు. దాన్ని జయించగలిగితివా ముందుకు సాగిపోతాం. పోనీలే అనుకుంటే ఒకరోజు అయిపోతుంది, రెండో రోజు ఇక సమయం ఉండదు మనకు ప్రార్థనకు. అప్పుడేమైపోతుంది, ప్రార్థనకే సమయం లేదనుకుంటాం. కనుక ప్రార్థన విషయంలో చాలా పర్టికులర్గా విశ్వాస జీవితం కలిగి ఉండాలి. విశ్వాసులకు ప్రార్థనయే గొప్ప ఆయుధం, దేవుడిచ్చిన గొప్ప భాగ్యం అది. పోరాడే అనుభవానికి ఎదగాలి. ఒకేసారి మనం వెళ్ళలేమనుకోండి, ఆ అనుభవానికి వెళ్ళాలి. ధైర్యవంతులు అన్నాడు, వారితోనే దేవుని సైన్యము ముందుకు కొనసాగుతుందండి. సంఘములో కూడా ప్రార్థన యోధులు కావాలి, ప్రార్థనలో పోరాడేవారు కావాలి. ఎంతసేపు పోరాడతారు చెప్పండి? రాత్రంతా పోరాడాడు, అది పోరాటము ప్రార్థనలో. ఏదో అర్ధగంట సేపు నేను పోరాడితే అంటే అయిపోతుంది, అర్ధగంటలో యుద్ధం అయిపోతుందా? యెహోషువ యుద్ధాలు చేశాడు దినమంతా, ఇంకా సూర్యుడిని నిలిచిపోమ్మన్నాడు. ఏమన్నాడు? సూర్యుడా నీవు ఆగిపోమ్మన్నాడు. సాయంకాలం అయితే యుద్ధం ఆపివేయాలి. ఆ దినమంతా కూడా సరిపోలేదు ఆ పోరాటానికి. యెహోషువ ప్రార్థన చేసి సూర్యుడిని నిలిపేశాడు. నీవు త్వరగా ప్రొద్దుగురుంకద్దని, సూర్యుడు అస్తమించొద్దని ఆజ్ఞాపించి ప్రార్థన చేయగా అలాగే నిలిచిపోయింది. గంటల తరబడి ప్రార్థన చేసే అనుభవంలో పోరాట ప్రార్థనను మనం నేర్చుకోగలుగుతాం. ప్రారంభిస్తాం మనం వచ్చే నూతన సంవత్సరం నుండి పోరాట ప్రార్థన, యోధుల ప్రార్థనను ప్రారంభిస్తాం. ఎందరు వస్తారో, ఎందరు యోధులు కావడానికి ముందుకు వస్తారో ప్రభు తన కృపను చూపి నడిపిస్తాడు. కానీ యోధులు కావాలి, ముందర నడవాలి. ఎరుకో పట్టణం కూలిపోవాలి. ఎరుకో అంటే మనం ఆలోచన చేశాం, పెద్ద ఆటంకాలు మనకు ఎదురవుతాయి. ఒకరికి కాదు అది ఎదురైంది, ఇశ్రాయేలు సమూహానికి వచ్చింది ఆ ఆటంకం కదా. ఈనాడు సంఘముగా మనం ఒక కుటుంబము. ఏ ఒక్కరికి ఏ సమస్య వచ్చినా అది అందరికీ వచ్చినట్లుగా మనము భావిస్తేనే ప్రభువులో ఏకమై ఉన్న అనుభవంలో మనము జీవించినట్లుగా ఉంటాం. ఎవరికో కష్టాలు ఉన్నారు, పోనీ మనకెందుకు, ఏదో ప్రార్థన చేయమన్నారు, జ్ఞాపకం వచ్చినప్పుడు ప్రార్థన చేద్దాం, లేకపోతే లేదు అనుకునే అనుభవంలో మనం కొనసాగుతున్నామా? అది మార్చుకోవాలి. ఇప్పుడు మార్చుకోవాలి. ప్రార్థన యోధులంగా సిద్ధపడాలి. ఆ ఎరుకో పట్టణాన్ని కూల్చేసేయాలి. ఎవరికి ఆటంకము ఎదురైనా, ఎవరి సమస్యలు ఉన్నా, సంఘములో, మన కుటుంబంలో, మనవారు, మన కుమారులే అనుకోనండి, మన పిల్లలే అనుకోనండి, మన సహోదరులే అనుకోనండి, మన తల్లిదండ్రులే అనుకోనండి, మన భార్యనే అనుకోనండి, భర్తనే అనుకోనండి, ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే విడిచి వెళ్ళిపోతాం మనం వారిని. వారి కొరకు మనం ప్రయాసపడతాం. అలాగే సంఘం అనే ఈ కుటుంబములో ఎవరికి ఏ సమస్య వచ్చినా మనందరి బాధ్యత వారి కొరకు పోరాడవలసిన బాధ్యత కలిగి ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలందరి కొరకు దేవుడు ఏర్పరిచిన ఏర్పాటంటే యోధులు ముందు నడవాలి, యోధులు ముందుగా ఎదుర్కోవాలి. దేవుడు ఏర్పరిచిన ఏర్పాటు. తర్వాత ఎవరు ఉండాలి? యాజకులు ఉండాలి, బూరలు ఊదాలి. బూరలు ఊదడం అంటే ఏంటి చెప్పండి? బూరలు ఊదడం అంటే వాక్యము ప్రకటన. వాక్యముతో పోల్చాడు బూరలు ఊదడం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 8వ వచనం చూడండి. మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకెవడు సిద్ధపడును, అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే కానీ పలికినది ఎలాగూ తెలియను, మీరు గాలితో మాట్లాడుచున్నట్లుండును అన్నాడు. ఈ
ఈ వచనాన్ని ఏ సందర్భంలో చెప్పాడంటే, భాషలు ప్రవచనాలు రెండింటిని గూర్చి చెప్పేటప్పుడు భాషలు అనేవి స్పష్టమైన అర్థాన్ని లేక స్పష్టమైన విషయాలను మనకు తెలియజేయదు. భాషలు మాట్లాడేటప్పుడు చూసారా, కొందరు భాషలు మాట్లాడతారు, ఏమైనా అర్థమవుతుందా మనకు? ఏం కాదు కదా. అందుకే భాషల కంటే ఏమన్నాడు, ప్రవచనాలు శ్రేష్టమైనవి అన్నాడు. బూర అన్నాడు, దాన్నే బూర స్పష్టముగా ఉండాలి. వాక్యము ప్రవచించేటప్పుడు స్పష్టమైనది తెలియాలి ఎదుటివారికి విన్నప్పుడు. దేవుని ప్రవచనాన్ని, వాక్యము బోధించుటను బూరతో పోల్చాడు. కనుక బూరలు ఊదే పని ఎవరికి ఇచ్చాడు? యాజకులకిచ్చాడు. ఈ రోజుల్లో మనం ఏమనుకుంటాం, అందరము యాజకులమే అన్నాము కదా, అది ఆలోచన చేసాం. అందరము యాజకులమే, యేసు ప్రభు రక్తములో కడగబడిన వారము అందరము యాజకులమే. రాజులైన యాజక సమూహముగా మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయములో ఆయన కొరకు యాజకులముగాను రాజ్యముగాను మనల్ని ఏర్పరచుకున్నాడని రాశాడు. ఆ రోజు లేవీయులందరూ దేవుని పని కొరకు ఏర్పరచబడిన వారు. ఈరోజు ప్రభు రక్తములో కడగబడిన వారం అందరము దేవుని పని కొరకు పిలువబడిన వారము, దేవుని కొరకు పిలువబడిన వారము. లేవీయులందరూ యాజకులే అని అనడానికి కాకుండా, ఆయన పరిశుద్ధ స్థలములో ప్రత్యేకమైన లేవీయులలో కొందరిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అదే అహరోను వంశములో యాజకత్వాన్ని దేవుడు ఇచ్చాడు. బూరలు ఊదే పని అందరూ చేయగలగాలి అనేది ఒక విషయం అయితే, అందులో నేర్పు కలిగి చేయాలి అనేది దేవుడు సెలవిస్తున్నాడు. సంఖ్యాకాండం 10వ అధ్యాయములో యాజకులు అందరున్న ఆ బూరలు ఊదే నేర్పు కలిగిన వారికి బూరలు ఊదడానికి దేవుడే ఏర్పాటు చేశాడు. సంఖ్యాకాండం చూద్దాం, చూడండి 10వ అధ్యాయం. సంఖ్యాకాండము 10వ అధ్యాయము. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు 2 వెండి బూరలు చేయించుకొనుము, నక్షిపనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండవలెను అన్నాడు. ఇవి ఇలాగు చెప్తూ 8వ వచనం చూద్దాం. అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను అన్నాడు. ఎవరు ఊదాలి? దేవుడు ఒక నిర్ణయాన్ని చేశాడు. ఈరోజు అందరం నిలిచి చెప్పాలంటే దేవుడి ఏర్పాటులో ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు ఏర్పరచుకున్న వారున్నారు. వారికే దేవుడు బోధించేవారన్నాడు, సువార్త చెప్పేవారన్నాడు, ఉపదేశించేవారన్నారు. అందరము ప్రభువును ఆరాధించేవారమైన, అందరము యాజకులమైన, ప్రభు చేత ఏర్పరచబడిన వారమైన, బూరలు ఊదడానికి ఎలాగూ ఆ రోజుల్లో లేవీయులందరిలో యాజకులను అహరోను వంశంలో నుండి ఏర్పరచుకున్నాడో, సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు ఏర్పరచుకున్న వారు ఉన్నారు. వారే పెద్దలు, పరిచారకులు, సువార్థికులు, ఉపదేశకులు, కాపరులు. రాయబడింది ఎఫెసీ పత్రికలో. వారు బోధించేవారుగా ఉండాలి. తిమోతికి రాసిన పత్రికలో పరిచారకులను కూడా చెప్పాడు, పెద్దలను గురించి చెప్పాడు. వారు బోధించేవారుగా ఉండాలి. ఆ పత్రికలో చాలా వివరాలు ఉన్నాయి, అవన్నీ తీసి ఇప్పుడు చదవడానికి సమయం కాదు మనకు. పెద్దలు అనబడిన వారు కానీ, పరిచారకులు అనబడిన వారు కానీ వారి యోగ్యతలు రాశాడు. సంఘములో దేవుడు ఏర్పరచుకున్న వారికి బాధ్యతలు ఇచ్చాడు, వాటిని నెరవేర్చాలి వారు. అప్పుడే దాటిపోతారు. యాజకులు ఇప్పుడు 7 బూరలు పట్టుకోవాలి. వారు ఏం చేయాలి? పట్టుకొని నడవద్దు, వారు ఊదమన్నప్పుడు ఊదాలి.
యాజకులు బూరలు పట్టుకొని భాగ్యం మాకున్నదని ఆ బూరలు పట్టుకొని నడవడానికి కాదు, వారు ఊదడము ప్రారంభించాలి. కొన్నిసార్లు సంఘాలలో ఉన్న సమస్యలు ఏంటంటే, దేవుడు ఎవరి మీద బాధ్యతలు ఉంచాడో ఆ బాధ్యతలను నెరవేర్చకపోవడమే సంఘానికి ఒక సమస్యగా మారిపోతుంది. దేవుడు ఏర్పరిచిన ఏర్పాటులో మనం నడవనప్పుడు ఏమైపోతుంది? బలహీన పడిపోతాం. యోధులు పోతారు, యాజకులు అక్కడే నిలిచిపోతారు. ఇవన్నీ క్రమముగా నడవాలి. ఒక క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. యాజకులు బూరలు ఊదుతూ నడవాలి, యోధులు ముందుగా నడవాలి. ప్రార్థనా పరులు ఉండాలి, పోరాడేవారు ఉండాలి ప్రార్థనలో. అలాంటి వారు సిద్ధపడాలి. నాకేం పని ఉన్నది అనుకోవద్దు. చూడండి, ఎందరైనా యోధుల సంఖ్య రాయలేదు అక్కడ. నాకైతే అనిపిస్తుంది దాదాపు 6 లక్షల మంది ఉండొచ్చు అనిపిస్తుంది. కాలు బలము కలిగిన వారు 6 లక్షల మంది అన్నాడు కదా. అంతమంది ఉండొచ్చు అంటే అక్కడ సంఖ్య రాయలేదు ఎంతమంది అని. బూరలు ఊదడానికి మాత్రము 7 అని రాశాడు. యోధులు ఎంతమందో రాయలేదు. ఆ యోధుల లెక్కలో మనం అందరము చేరిపోవచ్చు. బూరలు పట్టే పనే నేను చేస్తానంటే అది దేవుడు పరిమితంగా ఉంచాడు. దాన్ని దేవుని ఏర్పాటుకు వేరుగా మనము ఆలోచన చేయకూడదు. దేవుడా భాగ్యం ఇస్తే చేస్తే అది సంతోషం. యాజకులు ఎందరో ఉన్నారు అక్కడ ఇప్పుడు, కానీ దేవుడు ఏర్పరచుకున్న యాజకులు, ఆ యాజకులు పనిచేసేవారుగా ఉండాలి. ఆ బూరలు పట్టుకునే అనుభవం ఉండాలి, బూరలు ఊదే అనుభవం ఉండాలి. మరి ఎప్పుడు ఏ శబ్దం చేయాలి, ఎప్పుడు ఒకే రకంగా ఒకే పాట పాడడం కాదు. ఏ అనుభవం అదే అనుభవం. మరి బూరలు పడితే నేను కూడా ఊదుతాను అనుకోవచ్చు అందరూ. బైబిల్ తెరిస్తే నేను కూడా వాక్యం చెప్తాను అనుకోవచ్చు అందరూ. చెప్పగలుగుతారు, లేస్తారు, మాట్లాడతారు. కానీ అక్కడ ఏమని చెప్పబడింది చూడండి, 10వ అధ్యాయములో ఎలా ఊదాలి, బూరలు ఊదే విధానం కూడా చెప్పాడు. 4వ వచనములో చూడండి, ఒకటే ఊదిన ఎడల ఇశ్రాయేళ్ల సమాజములకు ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావలెను. ఒకటే ఊదాలి. 5వ వచనములో మీరు ఆర్భాటముగా ఊదునప్పుడు అన్నాడు. తూర్పు దిక్కున దిగి ఉన్న సైన్యములు సాగవలెను. మీరు 2వ మారు ఆర్భాటముగా ఊదునప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యములు సాగవలెను. వారు ప్రయాణమైపోవునప్పుడు ఆర్భాటముగా ఊదవలెను. సమాజమును కూర్చున్నప్పుడు ఊదవలెను, కానీ ఆర్భాటము చేయవలదు. ఎన్ని నియమాలు ఉన్నాయి ఊదడానికి. ఎలానైనా నేను వాక్యం మాట్లాడతానంటే ఆరాధనలో ఏదైనా మాట్లాడతాను. ఆరాధనలో హెచ్చరిక తీసి మాట్లాడేవారు ఉన్నారు. దేవుడు ఏర్పాటు చేశాడు ఎప్పుడు ఏది మాట్లాడాలి. ఆర్భాటంగా ఎప్పుడు మాట్లాడి, ఎప్పుడు గట్టిగా మాట్లాడాలి, ఎప్పుడు ఇదే స్వరం అని అరుస్తా మాట్లాడే అవసరం లేదు. ఆర్భాటముగా మాట్లాడేది బూరలు ఊదే సమయం, నెమ్మదిగా ఊదే సమయం, ఒకసారి ఊదే సమయం, రెండవసారి ఊదే విధానం. దేవుడు ఎలా ఏర్పాటు చేశాడో ప్రతి సందర్భానికి, ప్రతి సమయానికి దేవుడు ఎలా వాక్యాన్ని మాట్లాడాలో దేవుడు ఏర్పరిచిన ఏర్పాటులో ఉన్న ఆ రోజు యాజకులు, ఈరోజు దేవుడు ఏర్పరచుకున్న వారు మాట్లాడాలి. బోధించకూడనివి బోధించకూడదు అన్నాడు. తీతుకు రాసిన పత్రికలో కొందరు ఏం చేశారంటే వారు బోధించకూడనివి కూడా బోధించడం ప్రారంభించారు. ఈ దినాల్లో చాలా అవే జరుగుతాయి. దేవుడు ఎన్నో మరుగు చేశాడు పరిశుద్ధ గ్రంథములో. మీరు చదివారా? పరిశుద్ధ గ్రంథం చదివిన వారు ఉంటారు చాలాసార్లు. నా మట్టుకు నేను ఎన్నోసార్లు చదివాను. దాదాపు ఒక 40 సంవత్సరాల నుండి బైబిల్ చదువుతూ ఉన్నాను. దేవుడు మరుగు చేసిన సంగతులు ఎన్నో ఉన్నాయి. ఈ రోజుల్లో వాటిని ఏం చేస్తున్నారు? వాటిని తీసి బోధిస్తున్నారు. మరుగు చేసిన వాటిని తీసి బోధించడం, బోధించకూడనివి బోధించేవి, అది జ్ఞానం అనుకోవద్దు, అది ప్రమాదం. సామెతల గ్రంథంలో కూడా రాశాడు, మరుగుపరచడం దేవునికి ఘనత అని రాశాడు. దేవుని ఘనత కొరకు కొన్ని మరుగు చేసి ఉంచాడు.
వాటిని మనుషుడు తీసి నేను బోధిస్తానంటే ఎంత విపరీతమైన బుద్ధి అది. కనుక మోసపోవద్దు. ఏదో చమత్కారంగా ఏదో చెప్తున్నాడు, బైబిల్లో లేని సంగతులు, ఎంత జ్ఞానం ఉన్నది, ఎంత నేర్చుకున్నాడు, ఎన్ని గ్రంథాలు చదివినాడు అనుకోవద్దు. ఏదున్నా పరిశుద్ధ గ్రంథమే. ఏ గ్రంథం మనకు అవసరం లేదు. చరిత్ర కొరకు, చరిత్రాత్మక విషయాల కొరకే సహాయకరంగా ఉంటాయి, కానీ దేవుని వాక్యము, దేవుని నుండి వచ్చే మాటలు కేవలము పరిశుద్ధ గ్రంథములోనే ఉంటాయి. అది మర్చిపోవద్దు. నేనేదో ఎక్కడో తెలుసుకున్నాను కనుక ఈ బైబిల్లో లేని ఇలాంటి సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు, ఇలాంటి చర్చిలు ఉన్నాయి, ఇందులో రాయబడలేదు కనుక గ్రీక్ వర్షన్ నుంచి, ఎబ్రి వర్షన్ నుంచి తీసుకున్నాం మేము. దాన్ని తీసుకొని ఈ బైబిల్లో లేనివి, అసలు ఇవి బైబిలు, దీనిలో చేర్చలేదు అని బోధించే బోధకులు ఉన్నారు. జాగ్రత్తగా ఎవరైనా అలాగూ బోధిస్తే ఇదేదో గొప్ప వింతగా ఉన్నదని మోసపోవద్దు. దీనిలో ఒకటి తీసివేయద్దు, ఒకటి చేర్చకూడదు అన్నాడు. ఇది ఒక మనుషుని ఇచ్చను బట్టి రాయబడలేదు, మనుషుని ఆలోచన బట్టి రాయబడలేదు. పేతురు రాసిన పత్రికలో రాశాడు, 2వ పత్రిక 1వ అధ్యాయములో, దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన వారై వారు రాసి ఇచ్చిన గ్రంథం ఇది, ఇందులో మార్చద్దు. ప్రకటన గ్రంథములో రాశాడు, దీనిలో ఏదైనా చేర్చువాడు వాడు శాపగ్రస్తుడైపోతాడు. దేవుని వాక్యాన్ని అందుకే చదవాలి. ఎక్కడ ఎవరి వాక్యం విన్నా మోసపోకుండా ఉండాలంటే దేవుని వాక్యాన్ని మనం ఎరిగి ఉండాలి. లేకపోతే ఈ దినాల్లో చాలా మోసకరమైన బోధలు, మోసకరమైన విధానాలు చాలా ఎక్కువైపోయాయి. ఇవి అంత్యదినములలో జరుగుతాయనే ప్రభువు చెప్పాడు. పేతురు రాసిన 2వ పత్రిక అబద్ధ బోధన గురించి చెప్పాడు. యోహాను రాసిన పత్రికలో కూడా అబద్ధ బోధకులను గురించి చెప్పాడు. అపోస్తలుడైన పౌలు కూడా నానా విధమైన బోధలను గురించి చెప్పాడు. వీటన్నిటిని గురించి జాగ్రత్త పడాలి. బూరలు ఊదడం అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు, బోధించేవారు ఉండాలి. ప్రార్థన యోధులు ఉండాలి. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా దేవుని క్రమములో బోధించేవారు ఉండాలి. ఏ సమయము ఏది బోధించాలి, ఏది అవసరత దేవుడు తెలియజేస్తున్నాడు, ఎదుటివారికి ఏ అవసరత ఉన్నదో ఎరిగి ఆత్మ ద్వారా నడిపింపబడి బోధించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. లేకపోతే నేను రాసుకొని వచ్చిన మాటలన్నీ బోధిస్తే ఏం ప్రయోజనం ఉంటుందండి? నేనా మాట్లాడేది? నేను మాట్లాడితే మీకేం ప్రయోజనం? నేనేదో నోట్స్ రాసుకొని వస్తాను, ఎన్నో క్రమాలు రాసుకొని వస్తాము, ఆ పాఠాన్ని చెప్పి వెళ్ళిపోతాను. మనుషుడు పాఠాలు చెప్పచ్చు, కానీ దేవుడు మన ఆత్మలను బలపరిచే విధంగా, మన జీవితాలను మార్చే విధంగా దేవుడు మాట్లాడతాడు. కనుక యాజకుల పని బూరలు ఊదవలసింది. బూరలు క్రమముగా ఊదాలి. ఎదుటివారికి అర్థమయ్యేటట్లు ఈ ఒక్క బూర ఊదాడు కనుక ఏం చేయాలి? అందరూ సమకూడాలి అనుకోవాలి. అందులో కొన్ని గుర్తులు చెప్పాడు. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, యుద్ధానికి వెళ్ళే, ఇప్పుడు వీరు ఎలా యుద్ధానికి వెళ్తున్నారు కదా, ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలి. నరుని కాలము భూమి మీద ఏమన్నాడు? యుద్ధకాలము అన్నాడు. మన కాలం కూడా యుద్ధకాలమే. యోబు గ్రంథం 7వ అధ్యాయంలో 1వ వచనములో నరుని కాలము యుద్ధకాలం వంటిది అన్నాడు. మన పోరాటం ఉన్నది, యోధులకు పోరాటం ఉన్నది. మన పోరాటం ఎవరితో? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నది. మనము శరీరులతో కాదు మనం పోరాడేది, ఈ లోకనాథులతో. లోకనాథుడు ఆ ఆకాశ మండలమందున సమూహముతో మనం పోరాడేది అన్నాడు. మనదంతా ఆత్మ సంబంధమైనదే. అక్షరార్థంగా శరీర సంబంధంగా ఎవరితోనైనా పోరాటాలు చేశారు, మోసపోతారు. దేవుడు వారిని అంగీకరించడు. ఈరోజు క్రైస్తవులు కూడా అదే విధంగా ఆయుధాలు పట్టుకుందామనే నినాదాలు చేస్తున్నారు. బైబిల్లో ఎక్కడ లేదు అది. యేసు ప్రభువే తను తాను తగ్గించుకొని అప్పగించుకున్నాడు. లోకములో మీకు శ్రమ కలుగును అన్నాడు, ధైర్యముగా ఉండుడి అన్నాడు. ఆయుధాలు పట్టుకొని ఎదిరించమని లేదు.
దేవుని వాక్యానికి భిన్నంగా ఏది జరిగినా, దేవుని క్రమానికి భిన్నంగా ఏది జరిగినా దేవుని కార్యాలు జరగవు. యెరికో పట్టణం కూలిపోదు. ఒకవేళ యెహోషువ తన జ్ఞానాన్ని యెహోషువ యుద్ధవీరుడు, యుద్ధ నేర్పు కలిగిన వాడు. మొట్టమొదట యుద్ధము వారు ప్రయాణం చేయగానే అమాలేకీయులు ఎదురుగా వచ్చారు. మోషే వెళ్ళలేదు, అహరోను వెళ్ళలేదు, హూరు వెళ్ళలేదు, పెద్ద పెద్దవారు వెళ్ళలేదు. యెహోషువను పంపారు. యెహోషువ వెళ్ళి చూసుకొని పో. యెహోషువ యవనస్తుడు, కానీ అసలైన పోరాటము వారు కొండ ఎక్కి దేవుని సన్నిధిలో ప్రార్థనలో పోరాడుతున్నారు గనుకనే వారు విజయం సాధించారు. యెహోషువ కత్తి చేత కాదు, వారు ప్రార్థన నిలిపివేయగానే ఇక్కడ ఓడిపోతున్నారు. యెహోషువ ఎంత యుద్ధ నేర్పు కలిగిన వాడైనా వారి ప్రార్థన ఆగిపోతే ఇక్కడ ఓడిపోతున్నారు. కనుక జయము దేని ద్వారా? అక్కడ మోషే చేతులెత్తడం ద్వారా, ప్రార్థన ద్వారానే. కనుక మన పోరాటము ఇప్పుడు ఎప్పుడైనా శరీరంతో కాదు, శరీర సంబంధులతో కాదు, అపవాది తంత్రములతో మనం పోరాడతాం. ఆత్మ సంబంధమైన పోరాటం మనది. ప్రార్థన యోధులంగా సిద్ధపడాలి. దేవుడు మనకు బూరలు చేతికిచ్చాడా? ఆ బూరను సరిగా మ్రోగించడానికి, ఊదడానికి మనము నేర్చుకోవాలి. ఆ భాగ్యము దేవుడు అందరికీ ఇయ్యలేదు సుమా, నీకు ఇచ్చాడా? ఉపయోగించుకోవాలి. అప్పుడే నీవు పనికొస్తావు, దేవుని యొక్క ఏర్పాటుకు పనికొస్తావు. ఆ సర్వ సమాజమును యెరికో పట్టణం వారికి స్వాధీనపు చేయాలి. దేవుని యొక్క ఉద్దేశం అది. ఆ ఉద్దేశము కొరకు ఆ 7 యాజకులను దేవుడు ఏర్పాటు చేసుకొని 7 బూరలు ఇస్తే నీవు బూరలు తీసి వెనక పెట్టుకుంటే ఏం ప్రయోజనం? పని జరుగుతుందా? ప్రభు పని జరుగుతుందా? చెప్పండి. ఇంకా మనం ధ్యానిస్తాము. ఇది ఇంకా 2-3 వారాలు, ఈ సంవత్సరము ఇంకా 2 వారాలు ఇదే అంశాన్ని ధ్యానించి ముగిస్తాం ప్రభు చిత్తమైతే. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ తండ్రి, మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తున్నాం. మీ మహాకృప చేత నేడు మిమ్మను ఆరాధించే కృపతో మమ్మను బలపరిచావు. స్తోత్రాలు. వాక్య ధ్యానము చేయుచుండగా అద్భుతమైన మీ సంగతులను మేము గ్రహించుటకు కృపనిచ్చావు. స్తోత్రాలు. ప్రార్థన యోధులముగా మేము సిద్ధపడాలని కోరుతున్నాం ప్రభువా. మమ్మను బలపరచండి, సిద్ధపరచండి. బూరలు ఊదే యాజకులంగా సిద్ధపడాలి ప్రభువా. మమ్మను ఏర్పరచుకొనండి. మీ పని కొరకు మమ్మను ఏర్పరచుకొనండి. యెరికో గోడలు కూల్చివేయ నిశ్చయత కలిగిన దేవుడవు ప్రభువా. ఆ పోరాటములో, ఆ ఏర్పాటులో ప్రభువా మమ్మను మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. విన్న మాటలు హృదయంలో భద్రపరుచుకొని మమ్మను మేము సరిచేసుకునే కృపతో మమ్మను బలపరచండి. తిరిగి మా గృహాలకు విడివిడిగా మేమందరం వెలుచుండగా మాకు తోడయుండి క్షేమంగా నడిపించండి. వారమంతా జరిగే కూడికల్లో మాకు తోడయుండండి. పనులలో తోడయుండండి. ప్రయాణాల్లో తోడయుండండి. ఆరోగ్యాలనివ్వండి. దీవెనలతో మమ్మను పంపండి. మరొకసారి ఇలాగూ కలిసి మిమ్మను స్తుతించే భాగ్యము మాకిమ్మని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు. నీ మార్గములో నడుచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ, నేర్పించుము ఎల్లప్పుడూ. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా,
నీ దాసుడాలకించున్. నీ వాక్యము నేర్పించు, దాని యందు నడుచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. వందనాలు.